టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కొక్క ధీమా ఎవరి గెలుపు వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక పోటీ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నిజాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గెలుపు ఎవరిని వరించబోతుంది? ప్రస్తుతానికైతే డాక్టర్ తిరునారి శేషు ప్రొఫెసర్, వారు విద్యార్థి విభాగం నుంచి చాలా క్రియాశీలకంగా వరంగల్ రాజకీయాల్లో కూడా ఒక అనలిస్ట్ గా కూడా ఉంటున్నారు, ఒక సామాజికవేత్తగా ఉన్నటువంటి నేపథ్యం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇటు బీజేపీ కావచ్చు, అంటే రాజకీయ పరంగా చూస్తే బీజేపీ మాత్రమే ఇక్కడ ప్రొఫెషనల్గా బయటకు వచ్చింది. పిఆర్టీ యూనియన్తో పాటు బీసీ సంఘాలని చెప్పి, అలాగే మిగిలిన వాళ్ళు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కొంతమంది ఇక్కడ ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఇప్పుడు మీరు గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది? ఒకవైపు బీజేపీ నుండి కేంద్ర మంత్రులు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరి నేపథ్యం వాళ్ళు. కొంతమంది బీసీ సంఘాల నాయకులు మాత్రం ముందుగానే బీసీ గర్జన లాంటి సభలు సమావేశాలు పెట్టి కూడా వారి బలాబలాలు నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేశారు, అందరి దృష్టి ఆకర్షించుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఒక అనలిస్ట్ గా మీకు ఎట్లాంటి పరిస్థితులు ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనబడబోతున్నాయి? ఎవరు గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? ఏ ఎన్నికైనా రాజకీయ ప్రభావితమైనటువంటి ఎన్నికే. ఎంత చిన్న ఎన్నికైనా, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అత్యున్నతమైనటువంటి లోక్సభ ఎన్నికల వరకు ఖచ్చితంగా రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించింది. అదేవిధంగా 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒకటి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్కు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక. తర్వాత ఇంకొక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక నల్గొండ, ఖమ్మము, వరంగల్కు సంబంధించింది. ఈ 3 ఎన్నికలు కూడా ఒక విభిన్నమైనటువంటి వాతావరణంలోనే జరిగాయి. మరి ముఖ్యంగా నల్గొండ, ఖమ్మము, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్నటువంటి ఇది 3వ ఎన్నిక. ఈ ఎన్నిక గతంలో కంటే భిన్నంగా ఉంది. ఎందుకు గతంలో కంటే భిన్నంగా ఉందంటే, గత ఎన్నికల్లో ముఖాముఖి పోరు జరిగింది. ముఖ్యంగా ఈ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖాముఖి పోరు జరిగింది. అప్పుడు పిఆర్టీ బలపరిచినటువంటి పూల రవీందర్కి, తర్వాత యూటీఎఫ్ బలపరిచినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుబల్లి నర్సిరెడ్డికి ముఖాముఖి పోరు జరిగింది. కానీ ఇప్పుడు వచ్చేసరికి చాలా తీవ్రమైనటువంటి పోటీ జరిగింది. ఒక 6 అభ్యర్థులు 19 మంది పోటీ చేసినప్పటికీ కూడా, బ్యాలెట్లో 19 మంది ఉన్నప్పటికీ కూడా 6 మధ్య తీవ్రమైనటువంటి పోటీ జరిగింది. 6 కూడా మంచి ఓటింగ్ తీసుకున్నట్టుగానే ఎన్నికల సరళి చూస్తే మనకి కనపడుతుంది. ఈ 6లో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు, పిఆర్టీయు బలపరిచినటువంటి పింగిళి శ్రీపాల్ రెడ్డితో పాటు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నప్పటికీ కూడా, జాక్టో నుండి పిఆర్టీయు టీఎస్ నుండి పోటీ చేసినటువంటి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 3వ అభ్యర్థిగాను, తర్వాత పిఆర్టీయు మాజీ అధ్యక్షుడు, ఇదే నియోజకవర్గానికి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి పూల రవీందరు ఎస్టీయు బలపరిచినటువంటి అభ్యర్థిగాను ఉన్నారు. అదేవిధంగా బీసీ సంఘాల నుంచి లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి సుందరరాజ్ యాదవ్ ఉన్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీ అనుబంధమైనటువంటి తాపస్ను బలపరిచినటువంటి రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, పులి సర్వోత్తమ్ రెడ్డి ఉన్నారు. ఈ 6 బలంగా పోటీ పడినటువంటి రాజకీయ వాతావరణాన్ని మనం చూసాం. అయితే గెలుపు ఎవరికి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, బలమైనటువంటి 2 సంఘాలు టీచర్ యూనియన్స్ బలంగా పోటీ పడ్డాయి. అయితే గెలవటానికి కావాల్సినటువంటి ముఖ్యంగా ఇక్కడ ఓటింగ్ ఏ శాతంలో జరిగింది అంటే 95% ఓటింగ్ జరిగింది. ఇది గతంలో కంటే ఎక్కువ జరిగింది, మన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ జరిగింది. సహజంగా నేనేమనుకున్నానంటే 85% నుంచి 90% వరకు జరుగుతుంది అనుకుంటే, మరొక 5% ఎక్కువ జరిగింది. అంటే ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడానికి కారణం ఏంటి అంటే 6 అభ్యర్థులు బలంగా పోటీ పట్టమే. ఈ 6 కాదు, మిగిలిపోయినటువంటి కొందరు అభ్యర్థులు కూడా వాళ్ళకి కొంత మార్జిన్ ఆఫ్ ఓటింగ్ వచ్చేటటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత భారీ స్థాయి ఓటింగ్ జరిగింది. ఒక్కొక్క జిల్లాలో అంటే మీకు మొత్తం కలిస్తే 33 శాసనసభ స్థానాలు ఉంటాయి, 12 కొత్త జిల్లాలు ఉంటాయి, పాతవి 3 జిల్లాలు ఉంటాయి. ఇంత పెద్ద వైడ్ నియోజకవర్గం కాబట్టి, కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి, ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అభ్యర్థికి మెరిట్గా ఒక్కొక్క అభ్యర్థికి ఎక్కువగా ఓట్లు పడినట్టుగా మన విశ్లేషణలో, మన అనాలిసిస్లో తెలుతుంది. కాబట్టి ఫలితము 2 ప్రధాన సంఘాలతో పాటు
హర్షవర్ధన్ రెడ్డి మధ్యన కేంద్రీకృతమై ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డికి, తర్వాత బలమైనటువంటి టీచర్ యూనియన్గా ఉన్నటువంటి పిఆర్టీయూకి, తర్వాత ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ సపోర్టు లేకపోయినప్పటికి కూడా బలంగా పోటీ చేసినటువంటి హర్షవర్ధన్ రెడ్డికి మధ్యన బలమైనటువంటి పోటీ నెలకొని ఉన్నట్టుగాను, మిగతా ముగ్గురు అభ్యర్థులు కూడా మంచి ఓటింగ్ శాతం వచ్చేటటువంటి వాతావరణమే ఎన్నికల్లో కనపడింది. అయితే ఇక్కడ ఇది మిగతా ఎన్నికలకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మీకు లోక్సభ ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ దాంట్లో డైరెక్ట్ ఓటింగ్ ఉంటుంది. దీంట్లో మనకు ప్రయారిటీని బట్టి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఇవన్నీ ఉంటాయి కదా సార్. అది కూడా దీనికి ఇంప్లిమెంట్ అవుతుంది కదా. దానితో పాటు ఇంకా ఒక సంక్లిష్టమైనటువంటి ఇది ఎన్నిక. ఎందుకనంటే మీకు కౌంటింగ్ కూడా అంతే సంక్లిష్టత ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గానికి పోటీ చేస్తే ఎక్కువ వరకు వస్తే వాళ్ళకే, ఓ ముగ్గురు పోటీ పడితే 33 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి గెలిచిపోతాడు కదా. అంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి గెలిచేటటువంటి ఎన్నికలు అవి. కానీ ఇది అట్లా కాదు. దీంట్లో ఏంటంటే ప్రాతినిధ్య ఓటింగ్ తర్వాత దీంట్లో ఒక కండిషన్ ఏముంటుంది అంటే 50% నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరైనా గెలుపు సాధించాలంటే, గెలిచినటువంటి అభ్యర్థిగా అతన్ని ప్రకటించాలి అంటే ఎమ్మెల్సీలకు విషయానికి వస్తే, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్లో కానీ టీచర్ కాన్స్టిట్యున్సీలో కానీ ఈ ఉన్న కండిషన్ ఏంటి అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అంటే 50% తర్వాత 1 ఓటు వచ్చినటువంటి అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దాదాపు మనకి 95% ఓటింగ్ పడింది అని అంటే 25,000 ఓట్లు పడ్డాయని మనం అనుకుంటే, గెలవటానికి కావాల్సినటువంటి 12.5 అంటే 12,501 ఓటు వచ్చినటువంటి వ్యక్తి గెలిచినట్టుగా ఉంటుంది. కానీ ఏ ఒక్క అభ్యర్థికి కూడా, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 6 అభ్యర్థులు కానీ, ఫస్ట్ లీడింగ్లో ఉంటారు అనుకుంటున్నటువంటి ఫస్ట్ ఫేజ్లో ఉన్న 3 అభ్యర్థులలో కానీ ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఈ స్థాయి మొదటి ప్రాధాన్యత ఓటు వచ్చేటటువంటి అవకాశం కనపట్లేదు. ఇస్ క్లియర్. అది నిలబడ్డటువంటి వ్యక్తులు ప్రచార సందర్భంలో కూడా అదే మాట వ్యక్తం చేశారు. ఎన్నికల సరళిని చూసినా మనకు అదే విధమైనటువంటి అభిప్రాయం కనపడుతుంది. కాబట్టి ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఖచ్చితంగా 50% దాటి 1 ఓటు వచ్చేటటువంటి అవకాశం అయితే మనకు కనపడట్లేదు. అంటే ఇక్కడ గెలుపు సాధించాలంటే ఏ వ్యక్తి అయినా నిలబడ్డటువంటి 19 మంది అభ్యర్థుల్లో మనం బలంగా పోటీ పడుతున్నారనుకుంటున్నటువంటి 6 అభ్యర్థుల్లో, ఫస్ట్ ఫేజ్లో ఉంటారనుకున్న 3 అభ్యర్థుల్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా 50% దాటి ఓటింగ్ వచ్చేటటువంటి అవకాశం మొదటి ప్రాధాన్యత లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కబెట్టాలి. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కబెడుతున్నటువంటి సందర్భంలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అంటే చిట్ట చివరిన ఉన్నటువంటి 19వ అభ్యర్థి నుండి ఎలిమినేషన్ ప్రారంభమవుతుంది. 19వ అభ్యర్థి ఓట్లలో 19వ అభ్యర్థికి ఒక 20 ఓట్లు వచ్చాయి అనుకుందాం. 20 ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓటు అతనికే ఉంటుంది. రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి ఉంటుంది అనేది అది తీసుకొచ్చి ప్రాధాన్యత క్రమాల ప్రకారంగా పైన ఉన్నటువంటి 18 మంది అభ్యర్థులకు వేస్తారు. అప్పటికి ఎవరికి రావు. మళ్ళీ 18, 17, 16 ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 3 అభ్యర్థులు చివరికి మిగిలితే 3వ అభ్యర్థిని కూడా ఎలిమినేట్ చేస్తారు. 3వ అభ్యర్థిని ఎలిమినేట్ చేసిన తర్వాత కూడా మొదటి అభ్యర్థికి 50% రాకపోతే కలెక్టర్ డెసిషన్ తీసుకొని ఎన్నికల కమిషన్ అనుమతితోటి ఎక్కువ ఓట్లు సాధించినటువంటి వ్యక్తిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ ఆ పరిస్థితి రాదు. ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియలో చిట్ట చివరి రౌండ్లో మీకు మనం గత కొంతకాలంగా మీకు నల్గొండ, ఖమ్మము, వరంగల్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులు చూసినప్పుడైతే అది ఉప ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ మీకు ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత టఫ్ పోటీ జరిగింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. పల్లరాజేశ్వర రెడ్డి గారికి మధ్య, తీన్మార్ మల్లన్నకి, కోదండరామ్ సార్కి మధ్యన ఎంత టఫ్ పోటీ జరిగింది అనేటటువంటి విషయం తెలుసు కదా. ఎలిమినేషన్ రౌండ్ వచ్చిన తర్వాతనే గెలిచినటువంటి ప్రక్రియను కూడా మనం చూసాం. కాబట్టి అదే విధమైనటువంటి ప్రొసీజరు, అదే విధమైనటువంటి పద్ధతి ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీలు కూడా మనకి స్పష్టంగా కనపడేటటువంటి అవకాశం ఉంది. అదే ఇక్కడ గెలుపు అస్పష్టంగా ఉంది. పోయినసారి ఇది సిట్టింగ్ యూటీఎఫ్ ఉంది, అంతకుముందు పిఆర్టీకి సిట్టింగ్ గా ఉంది. పిఆర్టీని ఓడించి యూటీఎఫ్ గెలిచింది. బట్ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ స్థానాలకి ఒకసారి పిఆర్టీ, ఒకసారి యూటీఎఫ్ ఇట్లా వచ్చారా? లాస్ట్ 2 ఎన్నికల్లో కనుక మనం చూస్తే పిఆర్టీ పూల రవీందర్ గెలిచారు. పూల రవీందర్ పైన యూటీఎఫ్ నర్సిరెడ్డి గారు గెలిచారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు గెలిచారు. మరి ఇప్పుడు ఫలితము కొంత అస్పష్టంగా ఉంది. అంటే ప్రిడిక్ట్ చేసేటట్టుగా వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారనేటట్టు. ఎందుకంటే ఈసారి టఫ్ ఫైట్ జరిగింది ఇటు సంఘాలకు మధ్యన. ఇంకొక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలి ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో ఫంక్తు పోటీ జరిగింది ఏంటి అని అంటే, బలంగా పోటీ జరిగింది ఏంటి అంటే టీచర్ యూనియన్స్ మధ్యన
ఇండిపెండెన్స్ మధ్యన జరిగింది. రాజకీయ పార్టీలు ఒక్క బీజేపీ తప్ప మిగతా అటు బీఆర్ఎస్ అసలు ఎన్నికల్లోనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి. ఎందుకనంటే అటు యూటీఎఫ్ బలపరిచినటువంటి వామపక్షాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పొత్తు ఉన్నది ఆ ప్రక్రియ. తర్వాత పిఆర్టీయు లాంటి ఒక పెద్ద సంఘాన్ని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుందనే ఒక పేరు ఉన్నది కాబట్టి వాళ్ళని దూరం చేసుకునేటటువంటి ప్రక్రియ కాకుండా, తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేసినా తనకి కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి అనేటటువంటి ప్రకటన చేయలేదు. అంటే ఇక్కడ ఈ ఎన్నికలో ప్రత్యక్షంగా పాల్గొన్నది ఒకే ఒక పార్టీ, పులి సర్వోత్తమ్ రెడ్డి గారి అభ్యర్థిని బీజేపీ నిలబెట్టింది. ఆ బీజేపీ కూడా డైరెక్ట్ గా నిలబెట్టలేదు. బీజేపీ కూడా వాళ్ళకి అనుబంధ సంఘమైనటువంటి టాపస్ ఉంది, ఆ టాపస్ బలపరిచినటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇదే పులి సర్వోత్తమ్ రెడ్డి గారు గతంలో ఇండిపెండెంట్ గా నిలబడి మంచి ఓట్లు తెచ్చుకున్నారు. ఒక 1800 ఓట్లకు పైగా తెచ్చుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ సర్వోత్తమ్ రెడ్డి గారు ఆల్రెడీ పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులు కూడా గతంలో పనిచేసినట్టుగా తెలుస్తుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విశ్లేషణలు ఏం జరుగుతున్నాయంటే పిఆర్టీయుకి ఏ స్థాయిలో దెబ్బ జరుగుతుంది. పిఆర్టీయు బలమైనటువంటి సంఘం, ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి సంఘం. అయితే వస్తున్నటువంటి విశ్లేషణలు ఏంటి అంటే పూల రవీందర్ గతంలో ఇదే పిఆర్టీయు నుండి ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా గెలిచారు, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. పులి సర్వోత్తమ్ రెడ్డి కూడా అదే పిఆర్టీయుకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పింగిలి శ్రీపాల్ రెడ్డిని ఇక్కడ అఫీషియల్ అభ్యర్థిగా ప్రకటించారు. కాబట్టి పిఆర్టీయు ఓట్లు ఇక్కడ చీలిపోతాయా అనేటటువంటి ఒక విశ్లేషణ కూడా జరుగుతుంది. అయితే దీనికి కూడా మనం అబ్జర్వ్ చేసినటువంటి అంశం ఏంటి అంటే పిఆర్టీయు లాస్ట్ టైం ఓడిపోవటానికి కారణం రెబల్స్ వల్లనే. పిఆర్టీయు పులి సర్వోత్తమ్ రెడ్డి రెబల్ గా ఉండటం వల్లనే లాస్ట్ టైం పిఆర్టీయు ఇక్కడ ఓడిపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయం ఆ సంఘానికి బలంగా ఉంది. కాబట్టి ఈసారి ఆ సంఘాన్ని నిలబెట్టుకునేటటువంటి ప్రక్రియలో మళ్ళా ఒక ప్రెస్టేజ్ మ్యాటర్ ఏమొచ్చిందంటే పిఆర్టీయుకి, అక్కడ కరీంనగర్ లో రఘోత్తమ్ రెడ్డి గారు పోయినసారి ఎన్నికల్లో అక్కడ పిఆర్టీయు అభ్యర్థి గెలిచారు. కానీ ఇంత బలం ఉన్నటువంటి పిఆర్టీయు అభ్యర్థి ఇక్కడ ఓడిపోయారు. అంటే కరీంనగర్ లో పిఆర్టీయు అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీగా గెలిచారు. సేమ్ అప్పుడు ఇప్పుడు ఒకటేసారి జరిగింది. అక్కడ రఘోత్తమ్ రెడ్డి గెలిస్తే ఇక్కడ పూల రవీందర్ ఓడిపోయారు. కాబట్టి పిఆర్టీయుకు ఒక అభిప్రాయం ఏర్పడింది అంటే మన ఓట్లు చేరటం వల్ల మనం క్యాండిడేట్ ని కోల్పోయాం, ఇక్కడ యూటీఎఫ్ కి అవకాశం దొరికింది. కాబట్టి ఈసారి ఆ రకమైనటువంటి చీలిక రావద్దు అని ఒకటి పిఆర్టీయు బలంగా అనుకున్నది. తర్వాత పిఆర్టీయు అభ్యర్థి పైన ఆరోపణలు రావటం, తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే పిఆర్టీయుకి గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి పూల రవీందర్ ఎస్టీయు తరపున పోటీ చేశారు. పులి సర్వోత్తమ్ రెడ్డి గారు వచ్చేసి టాపర్స్ నుండి పోటీ చేశారు. కాబట్టి వేరు వేరు సంఘాల నుండి చేశారు. బట్ ఏ మాత్రం చీలిక ఉంటుంది అనేది ఒక మైన్యూట్ చీలిక ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే బిగ్గా పెద్దగా వాళ్ళ విజయావకాశాన్ని దెబ్బతీసే అంతగా ఉండకపోవచ్చు, కొంత మేరకు ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్. ఈ ఓవరాల్ గా నల్గొండ, ఖమ్మము, వరంగల్ ఈ టీచర్ ఎమ్మెల్సీ ఇట్స్ ఎ వెరీ బిగ్ టఫ్ గా జరిగినటువంటిది. అందుకని ఓట్లు ఇట్లా చీలిపోవటం వల్ల రెండో ప్రాధాన్యత ఓటు మాత్రమే తుది ఫలితాన్ని నిర్ణయించేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి పలానా సంఘం బలపరిచినటువంటి, పలానా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుస్తారని ఘంటాపదంగా చెప్పలేకపోతున్నాం. ఎందుకు ఓవరాల్ ట్రెండ్ లో ఇది సాధారణ ఎన్నికకు భిన్నమైంది. కాబట్టి మళ్ళీ సెకండ్ ప్రయారిటీలో ఎక్కడ ఎవరికి ఏ అభ్యర్థికి సెకండ్ ప్రయారిటీ, ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలోనే మనం ఖచ్చితమైన ప్రిడిక్షన్ లేనప్పుడు సెకండ్ ప్రయారిటీలో ఖచ్చితమైన ప్రిడిక్షన్ ఎక్కడ దొరుకుతుంది మనకి. కాబట్టి సెకండ్ ప్రయారిటీలో మళ్ళీ క్యాలిక్యులేషన్స్ మొదలవుతాయి. ఇప్పుడు సపోజ్ మీరు అన్నటువంటి వాదన్నే మనం తీసుకుంటే పూల రవీందర్ దగ్గర, పులి సర్వోత్తమ్ రెడ్డి దగ్గర బిగ్ ఓటింగ్ ఉంటుందని మనం అనుకుంటున్నాం కదా. అక్కడ సెకండ్ ప్రయారిటీ ఓట్లు అదే పిఆర్టీ అభ్యర్థికి ఉంటే అక్కడ పిఆర్టీ అభ్యర్థికి గెలే అవకాశం ఉంటుంది కదా. రెండోది ఏంటి అని అంటే పిఆర్టీయుకి యూటీఎఫ్ కి మెరిట్ డిమెరిట్ చెప్తాను. పిఆర్టీయుకు ఉన్నటువంటి డిమెరిట్ ఏంటంటే పిఆర్టీయు టీచర్ యూనియన్లలో టీచర్స్ లో బలంగా ఉంది. కానీ మీకు గురుకులాల్లో ఓటింగ్ ఉంది, కాలేజీల్లో ఓటింగ్ ఉంది, జూనియర్ కాలేజీలో ఓటింగ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఓటింగ్ ఉంది. అక్కడ తక్కువ ఉంది వాళ్ళకి పిఆర్టీయుకి. కానీ యూటీఎఫ్కి వచ్చేసరికి అటు టీచర్స్లో ఓటింగ్ ఉంది, ఇటు గురుకులాల్లో ఉంది, కాంట్రాక్ట్ లెక్చరర్స్లో ఉంది, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్లో ఉంది, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్లో ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్లో ఉంది. ఇది అడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. ఆ అడ్వాంటేజ్ తోటి లాస్ట్ టైం బయటపడ్డారు.
తర్వాత ఇప్పుడు వచ్చేసి మీకు ప్రైవేట్ స్కూల్స్లలో కానీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కానీ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కానీ కొంత అనుకూలంగా సుందర్రాజ్ యాదవ్ ఓటింగ్ పడ్డట్టుగా, అంటే అక్కడ ఎఫర్ట్ పెట్టారు. కొంతమంది బీసీ సంఘాల నేతలు కూడా వీళ్ళకు డైరెక్ట్ బాజాప్తా మద్దతు పలికినట్టుగా వాళ్ళు సంఘాల నేతలు కూడా వచ్చారు. అంటే ఈ నేపథ్యంలో బీసీ సంఘాల కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం కూడా ఉవ్వెత్తున్నారు లెగుస్తున్నటువంటి సమయం ఇది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత మరొక ఉద్యమం ఏదైనా ఉందంటే అది బీసీ ఉద్యమం అన్నటువంటి ఒక బలంగా తీసుకెళ్తున్నారు. అట్లాంటప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి వాదన కూడా తెరపైకి వస్తుంది. అట్లాంటప్పుడు ఈ నేపథ్యంలో గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీసీ వాదం అనేది ఒక ప్రయారిటీ సాధించేందుకు పార్టీ బలంతో పాటు ఈసారి కూడా సుందర్రాజ్ యాదవ్ గారు కానీ, ఇంకా పూల రవీందర్ కానీ బీసీ వాదంతో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఈ రెండో ప్రాధాన్యత ఓట్లైనా వీళ్ళకైనా పడే అవకాశాలు ఏమి ఉంటాయా? వెంకటరత్నం గారు, 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, తర్వాత 2024లో లోక్సభ ఎన్నికల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవమే. ఆ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఊహకు అందనంత స్థాయిలో బీసీ ఉద్యమం బలపడుతుంది. బీసీలు మాట్లాడటం మొదలు పెడుతున్నారు. బీసీలు రాజ్యాధికారంలో, రాజకీయ అవకాశాల్లో, ఇట్లాంటి పోటీ చేసేటటువంటి పదవులు అన్యాయం జరుగుతుందని గుర్తించారు. ఈ బీసీలో ఉన్నటువంటి చదువుకున్న సమాజం గట్టిగా మాట్లాడటం మొదలు పెడుతుంది. అది విత్ ఇన్ ద పార్టీలలో మాట్లాడుతున్నది, పార్టీ బయట మాట్లాడుతుంది, మేధావులు మాట్లాడుతున్నారు, విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పర్టికులర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హఠాత్తుగా బీసీ వాదం గట్టిగా వచ్చింది ముందుకి. ఆ వచ్చినటువంటి నేపథ్యంలో మీరు అటు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ, అటు కరీంనగర్ టీచర్ ఎన్నికల్లో కానీ, ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ బీసీ వాదం బలంగా గట్టిగా వినపడింది. మరి ముఖ్యంగా ఈ నల్గొండ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి ఇక్కడ బీసీ వాదం గట్టిగా వినపడింది. ఎందుకు గట్టిగా వినపడింది అంటే, అటు సుందర్రాజ్ యాదవ్ బలంగా పోటీ పడ్డారు ఇండిపెండెంట్ గా. మరొక వైపు నుంచి గతంలో ఇదే నియోజకవర్గంలో గెలిచి పిఆర్టీయూ లాంటి ఒక పెద్ద సంస్థకి అధ్యక్ష బాధ్యతలు వహించినటువంటి పూల రవీంద్ర కూడా బలంగా పోటీ పడ్డారు. అయితే దరిద్రం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతిసారి ప్రతి సందర్భంలో మీరు చెప్పినా, మేము చెప్పినా, ఇంకెవరు చెప్పినా కానీ బీసీలో ఐక్యత ఉండదు. అదే వాళ్ళని దెబ్బతీస్తుంది. ఎంత అవేర్నెస్ వచ్చినా, వాళ్ళలో ఎంత పట్టుదల వచ్చేసినా ఇక్కడే పోతుంది అనేటటువంటి ఒక చర్చ అయితే మన మధ్య జరుగుతుంది కదా. అది ఇక్కడ కూడా జరిగింది. ఎందుకు జరిగింది అని నేను అంటున్నానంటే, ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలేమో పూల రవీంద్రకి మద్దతు ఇచ్చాయి, కొన్ని బీసీ సంఘాలేమో సుందర్రాజ్ యాదవ్కి మద్దతు ఇచ్చాయి. కొన్ని సంఘాల్లో అదే చీలిక కనపడింది, బీసీ సంఘాల్లో అదే చీలిక కనపడినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అని పెట్టుకొని తిరుగుతున్నటువంటి చిరంజీవులేమో ఆయన పూల రవీందర్కి మద్దతు ఇస్తే, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎవరికన్నా వేయండి అని అన్నారు. ఇంకా తీన్మార్మల్ అయితే ఇక్కడ జరిగినటువంటి బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో 4 బీసీ అభ్యర్థులను లైన్ గా నిలబెట్టేసి, అంటే ఇదే ఒక్క స్థానం ఇదే కదా విచిత్రమైంది వెంకటరత్న గారు అని చెప్పేది. బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో స్టేజ్ పైన పోటీ చేస్తున్నటువంటి 4 అభ్యర్థులు నిలబెట్టి మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయమని అన్నారు. ఇది కాదు కదా నాయకత్వం. నాయకత్వం ఏంటి అని అంటే, 4 అభ్యర్థులలో బలమైనటువంటి అభ్యర్థిని, గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థిని, మిగతా వాళ్ళని కన్విన్స్ చేసి మీకు ఇంకొక అవకాశాలు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము, మేము అప్పుడు సపోర్ట్ చేస్తాము, ఈసారికి ఆగండి, ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలబెడతాము అనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ కనుక అందరు కలిసి తీసుకొస్తే బాగుండేది కదా. ఒక యునైట్ ప్లాట్ఫామ్ గా పెట్టి అందరిని పిలిచి, మీరు 4 పోటీ పడుతున్నారు, ఈసారికి మీరు 3 ఆగండి, మేము ఈ వ్యక్తికి మ్యాండేట్. బీసీ వాదము బలంగా వచ్చింది, కానీ ఆ బీసీ వాదాన్ని కన్సాలిడేట్ చేసుకొని, బీసీ ఓటింగ్ని కన్సాలిడేట్ చేసుకునేటటువంటి ఎన్నికల వ్యూహం లేకుండా పోయింది. అది ఎందుకో ఇప్పుడు బీసీ ఓట్లన్నీ కూడా పడ్డటువంటి ఓట్లు, ఒకవేళ వాదం మీద పడేటటువంటి ఓట్లు, వాదం కోసం వేసినటువంటి ఓట్లలో చీలిక వచ్చింది. ఏం చీలిక వచ్చింది? పూల రవీందర్ వాదాన్ని గెలిపించండి అన్నారు. సుందర్రాజ్ యాదవ్ నేనే బీసీ అభ్యర్థిని, బీసీ ఓట్లు నాకు వేయాలని అన్నారు. కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎవరికి అసలు నిజంగా ఎవరికి ఓటేయాలా, ఎవరికి గెలుపు ఉన్నారు, నేనే గెలుస్తాను ఇద్దరు కూడా బలంగా పోటీ పడ్డారు. కానీ ఈ బలము ఒక కన్సాలిడేట్ అయ్యి ఉంటే, అంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు తప్పుకొని గనక ఉండి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద అదే బీసీ వాదం మీద పోటీ చేసి ఉంటే 2 అంశాలు వస్తాయి. ఒకటి, పెద్ద ఎత్తున ఓటింగ్ సంపాదించడం ఒకటైతే, గెలవటం ఒకటి. సరే, ఈసారికి గెలవకపోయినా
మనం పెద్ద ఎత్తున ఓటింగ్ సంపాదిస్తే రాజకీయ పార్టీలకు ఒక సంకేతం పంపినట్టు అవుతుంది కదా. ఒక బీసీ వాదం బలపడుతుంది, ఇక బీసీ వాదంతో పోటీ చేస్తే ఈ స్థాయిలో ఓటింగ్ వస్తుంది అనేటటువంటి ఒక మన బలాన్ని చూపెడితే రేపటి రోజున రాజకీయ పార్టీలు వాళ్ళ పార్టీ అభ్యర్థులు కానీ లేకపోతే వాళ్ళ సంఘాల అభ్యర్థులు కానీ బీసీలు నిలబెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం ఉత్సాహం బీసీలలో చాలా పెద్ద ఎత్తున పెరిగింది. పోటీ చేస్తున్నటువంటి భావజాలాన్ని తీసుకుపోయేటటువంటి సందర్భాన్ని బాగా పెరిగిపోయింది. కానీ దాని కన్సాలిడేషన్ ఎక్కడ? కన్సాలిడేషన్ లేకుండా వాదాన్ని మనం బలోపేతం చేసుకోకుండా ఇట్లా చిలిక పెడితే రేపు పొద్దున అది వాదాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు అది నాకున్నటువంటి భయం ఏంటి అని అంటే రేపు పూల రవీందర్ మధ్యన సుందర్రాజ్ యాదవ్ మధ్యన ఇటు ఓట్లు చీలిపోతే ఇది మనం ఎన్నికకు ముందు కొంతమంది బీసీ నాయకులు కొంతమంది బీసీ ఉద్యమకారులు వాళ్ళు ఇదే మ్యాండేటరీగా ప్రకటించేశారు. మరి రేపు పొద్దున్న ఇక్కడ మనం గెలవలేకపోతే లేకపోతే మొత్తం 3 నియోజకవర్గాల్లో మన వాళ్ళు గెలవలేకపోతే ఒకవేళ ఇప్పుడు సపోజ్ బీజేపీ నుండి ఒక బీసీ గెలిచిండు అనుకోండి, బీసీల గురించి ఎందుకు మాట్లాడతాడు? బీజేపీ గురించి మాట్లాడతారు. మనం సంతోషపడుతున్నాం ఏంటంటే బీసీల గురించి కూడా మాట్లాడతారని. ఇదే నేల విడిచి సాము చేయటం అంటే, వాస్తవ ఉద్యమ స్ఫూర్తిని గ్రహించకపోవటం అంటే ఇదే. కాబట్టి బీసీ వాదం ఉంది, ఆ వాదాన్ని కన్సాలిడేట్ చేయాలా, ఆ వాదాన్ని ఎన్నికల రూపంలో మార్చాలా, ఆ వాదాన్ని గెలుపు రూపంలోకి మార్చాలా. అట్లా మార్చాలి అని అంటే వాదాన్ని కన్సాలిడేట్ చేయాలా, బీసీల ఓటుని కన్సాలిడేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ నల్గొండ, ఖమ్మము, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీలో మనం బీసీ వాదం ఎంత ఉవ్వెత్తున వచ్చిందో దాన్ని కన్సాలిడేట్ చేసుకోలేకపోయినాం. 2-3 అభ్యర్థులు ఇప్పుడు సుందర్రాజ్ యాదవ్ బీసీగానే పోటీ చేశారు, పూల రవీందర్ బీసీ వాదంతో ముందుకొచ్చారు. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ కేఎంసీలో పనిచేసినటువంటి కొలిపాక వెంకటస్వామి బీసీ తోటే వాళ్ళు నేను కూడా బీసీ అని చెప్పారు. తర్వాత మాజీ డిఈఓగా చేసినటువంటి చంద్రమౌళి గారు కూడా బీసీని అనేటటువంటి క్లెయిమ్ చేశారు. అంటే మల్టిపుల్ అయిపోయేసరికి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య బీసీ ఓట్లు చీలిపోయినట్లుగా కనపడుతుంది. అదే ఆ చీలిక మంచిది కాదు కదా. అదే ఈ బీసీ నాయకత్వం ఎవరైతే ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఇక్కడ చేసిపోయారో ఆ నాయకత్వమే ఒక బాధ్యత తీసుకొని ఇద్దరులో ఎవరో ఒక అభ్యర్థిని కనుక నిలబెట్టి ఉంటే బీసీ వాదము కన్సాలిడేట్ అయ్యేదే, బీసీ ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయి, పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థి కూడా ఈ ఎన్నికల రేసులో బలంగా గెలుపు దశకు వచ్చేటటువంటి అవకాశం ఉండేదే. అది భవిష్యత్ బీసీ వాదాన్ని బలోపేతం చేసేది. కానీ ఇప్పుడు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఆర్టీవీ ద్వారా. మనం ఇక్కడ 2 అభ్యర్థులను పెట్టి ఏం చెప్పామంటే మీ ఇష్టం, ఇది ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 10 ఓట్లు వేసుకోవచ్చు, 19 ఓట్లు వేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇది ఏమైనా పరిణితి చెందిన రాజకీయ వ్యూహమేనా? మీకు మీరే అనుకుంటే సరిపోదండి. రాజకీయాల్లో గెలుపు వ్యూహమే ముఖ్యమైనది, గెలవటమే ముఖ్యం. గెలవటమే వాదాన్ని బలోపేతం చేస్తుంది. ఇఫ్ నాట్, గెలవకపోతే మనం ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థిగా ఓటింగ్ రావాలా. ఈ 2 లక్ష్యాలు ఉండాల. కానీ ఇక్కడ ఏం చేసాం మనం, గెలుపు అవకాశాలని ఇద్దరు పోటీ చేసి దెబ్బతీసుకోవటం ఒకటైతే, రెండోది కన్సాలిడేట్ కాకుండా చీలిపోయినటువంటి దాంతో ఏం బలోపేతం అవుతాం? మరి భవిష్యత్తులో ఏం సందేశం ఏమవుతాం? బీసీలు ఎప్పటికీ ఇంతేరా, మారరురా అనేటటువంటి ఒక సంకేతాన్ని పార్టీలకు ఇవ్వదలుచుకున్నాము మనం. ఇప్పుడు దాదాపు అదే కనిపిస్తుంది సార్. ఇప్పుడు మిగిలిన పార్టీలలో కూడా బీసీలు కూడా, ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీ వాదం అనేసరికి, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ రాజకీయ, ఎందుకంటే ఒక స్థాయిలో వివిధ పార్టీలో పనిచేస్తున్నారు. అట్లాంటప్పుడు బీసీ వాదం వైపు కాకుండా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి గతంలో స్టిక్ ఆన్ అయినటువంటి పొలిటికల్ పార్టీకే వీళ్ళు బెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా. అట్లాంటప్పుడు నిజంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు బీసీ కన్సాలిడేట్ అయిపోయి వాదం అనేది విడిపోయిన తర్వాత, ఇంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్న తర్వాత ఇప్పుడు ఈ బీసీ వాదం అనేది గట్టిగా ఉన్నదని ఎట్లా చెప్పుకోవచ్చు? చాలా విచిత్రమైన పరిస్థితి. తెలంగాణలో పార్టీలు బలపడటానికి, నాయకులు బలమైన అభ్యర్థులుగా ఎదగటానికి ఇవాళ అడ్డం పెట్టుకుంటుంది బీసీ వాదమే. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఏం చేసిందనే ప్రశ్న అడిగితే వాళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంది? ఏం సమాధానం ఉంది? బడ్జెట్లో ఎన్ని నిధులు ఇస్తారంటే ఏం సమాధానం ఉంది? రాజకీయ అవకాశాలు ఎంత మేరకు ఇచ్చారంటే ఏం సమాధానం ఉంది వాళ్ళ దగ్గర అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది కదా. ఇవాళ అదే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు బీసీ నినాదం ఎత్తుకున్నారు, వివిధ జిల్లాల్లో బీసీ మీటింగ్లు పెడుతున్నారు. ఇది విచిత్రమైనటువంటి అంశంగా కనపడట్లేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో గెలవడానికి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి, బీసీ డిక్లరేషన్ పెట్టి ఇవాళ బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వాటిని కనపట్లేదా మనకి?
భారతీయ జనతా పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీసీ అజెండా తోటి బలపడేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు కనపడలేదా? కాబట్టి వాళ్ళ తెలంగాణలో రాజకీయ నాయకులు ఎదగటానికి, తెలంగాణలో రాజకీయ పార్టీలు బలం పెట్టడానికి బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. మనం దీన్ని గమనించాలి. బీసీల వాదంతో బలపడాలనుకునే వాళ్ళకి కాదు, బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళని, బీసీల సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళని, బీసీల సమస్యలను పరిష్కరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళని, బీసీల కోసం గతంలో పోరాడినటువంటి వాళ్ళని, బీసీ సమస్యలపైన ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళని నమ్మాల్సినటువంటి దగ్గర కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు, కొత్త పిచ్చగాళ్ళు వస్తున్నారు. రావద్దనేది కాదు ఇక్కడ. బట్ ఉద్యమం పక్కదారి పట్టొద్దు. ఉద్యమం అంతిమ లక్ష్యాన్ని చేరుకునేటట్టు ఉండాలా. ఆ అంతిమ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉద్యమం కోసమే ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతిమ లక్ష్యం ఇవాళ అవకాశాలలో అన్యాయం జరిగింది, అభివృద్ధిలో అన్యాయం జరిగింది, అధికారంలో అన్యాయం జరిగింది. ఇవి వచ్చేదాకా బీసీ ఉద్యమం కొనసాగాలి. అది రాజకీయ రూపం తీసుకొని ఆ ఉద్యమం అధికారానికి బాట వేస్తే మనం అనుకునేటటువంటి బీసీ వాదం బలపడుతుంది ఇక్కడ. అట్లా కాకుండా ఎన్నికల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ నాయకుల్ని బలోపేతం చేయడం కోసం, రాజకీయ పార్టీల అవసరాల కోసం బీసీ ఉద్యమం పావుగా మారొద్దు అనేది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా మొత్తం 19 అంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ముఖ్యంగా 6 మధ్య పోటీ ఉంటుందని అంటున్నారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యతతో గెలిచేటువంటి అవకాశాలు ఉండేది ఉంటే మాత్రం చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి అన్నటువంటి చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎవరికి కూడా మొదటి ప్రాధాన్యతతో గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా లేవన్నది మాత్రం అనలిస్టులు మనతోటి శేషు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఈ ఒక మేజర్ గా పెద్ద యూనియన్ గా ఉన్నటువంటి పిఆర్టీయు యూనియన్ కూడా గతంలో 3 అంశాల మీద ఇక్కడ విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటేమో ఇప్పుడు పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఇప్పుడు తను పోటీ చేస్తున్నాడు పిఆర్టీ నుండి. గతంలో పులి సరోత్తం రెడ్డి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో కూడా పిఆర్టీయు నుండి పోటీ చేసినటువంటి పూల రవీందర్ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అతను కూడా అంటే పిఆర్టీయు విడిపోయేటువంటి ఒక అవకాశాలు కూడా కనిపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ గాలే హర్షవర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సపోర్ట్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ ఒక వ్యూహాత్మకంగా కూడా ఒక వ్యక్తి పేరు చెప్పకుండా ఇక్కడ వారికి వదిలిపెట్టినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి 6 అభ్యర్థులు మాత్రం ఇక్కడ స్పష్టంగా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరి మధ్యనే పోటీ ఉంటుంది. కాబట్టి 3వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండబోతున్నాయనేది ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో విజయ అవకాశాలు కూడా చూచాయిగా ఒక క్లారిటీగా చెప్పారు. కానీ ప్రాధాన్యత ఓట్ల అంశం అంటే 2వ ప్రాధాన్యత ఓట్ల అంశం అనేది ఇక్కడ ఫైనల్ గా గెలుపు అభ్యర్థి ఎవరనేది డిక్లేర్ చేస్తున్నటువంటి ఒక సూచనలు మాత్రం తిరునహరి శేషు గారు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.